तो किधर से पूछना था नो चेयर एपिचेंट सर चेयर कौन लगा जो किधर सर मैंने कह रहा था तो किधर से पूछना था नो चेयर एपिचेंट सर चेयर कौन लगा जो సో ఎవరైతే వాళ్ళ పని ఏదైతే ఇచ్చుంటారో ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ కానీ ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ లా అండ్ ఆర్డర్ కానీ సో వీటన్నింటినీ కూడా వాళ్ళు చక్కగా వాళ్ళ ఇంతవరకు వాళ్ళ విధులు చక్కగా నిర్వర్తించాలి. సో ఇంతవరకు ఏదైతే చేశామో ఇంతవరకు మనందరం కూడా చక్కగా అంటే ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలుగా మనము ఇక్కడ వినాయక చవితి జరిపాము, నిమజ్జనాలు జరిపాము, ఇవన్నీ కూడా జరిపాము. సో ఇవన్నీ కూడా మీరు జరిపినప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా అంటే నేను ఒక గత 5 ఏళ్ళలో నేను చూసినంత వరకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఎటువంటి సంఘటనలు జరగకుండా చిన్న కాకుండా చాలా ప్రశాంతంగా జరిగాయి. సో ఈ సంవత్సరం కూడా ఈ సంవత్సరం కూడా ఎటువంటివి జరగకుండా ఉండాలని అలాగే ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా జరగకుండా ఉండాలని కోరుకుంటున్నానండి. సో దానికి సంబంధించిన ఈ మీటింగ్ అండి. సో దానికి సంబంధించిన కూడా అందరూ చేపడతారని ఆశిస్తున్నాను. ముఖ్యంగా ఎవరైతే మన వినాయకుని విగ్రహాలు పెడతారో ఎవరైతే విగ్రహాలని ప్లస్ వాళ్ళు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాల్సి ఉంటుందండి. మనం ఏదైతే డీజేలో సాంగ్స్ పెడతామో అవన్నీ కూడా కొద్దిగా మనకి ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో వాటిని పాటిస్తూ ఏవైతే మన పోలీస్ వాళ్ళు ఏదైతే మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో ఏవైతే అవన్నీ చక్కగా పాటిస్తూ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఇవన్నీ జరపాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. యూనివర్సిటీ ఇంకా ప్రజాప్రతినిధులు అధికారులు ఇక్కడికి వచ్చిన మిగిలిన ఆర్గనైజర్స్ అందరికీ కూడా మనకి తెలుసు కంబైన్ అనంతపూర్లోనే బిగ్గెస్ట్ వినాయక చవితి ఈవెంట్ మన కదిరిలోనే జరుగుతుంది. కదిరి తర్వాత హిందూపూర్లో జరుగుతుంది. సో ఫస్ట్ ఎక్కడైనా నిమజ్జనం కదిరి తర్వాతనే మిగిలిన హిందూపూర్ చేయడం ఇక్కడ ఎప్పటి నుండో వస్తున్న ప్రాక్టీస్. లాస్ట్ టైం కూడా మనం చాలా పీస్ఫుల్గా చేసుకున్నాము. ఈసారి కూడా అంతే పీస్ఫుల్గా ఈవెంట్ జరుగుతుందని ఆశిస్తున్నాము. ఈరోజు ఎమ్మెల్యే గారి పర్మిషన్తో ఆయన ఆధ్వర్యంలో ఈ మీటింగ్ కండక్ట్ చేస్తున్నాం. ఇంత అడ్వాన్స్గా కండక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. సో దట్ ఏదైనా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ లాస్ట్ టైం మేము మిస్ అయిన ఇన్సిడెంట్స్ ఈసారి ఎర్లీగా రెక్టిఫై చేసుకొని అలాంటి రిపీట్ చేయకుండా లాస్ట్ టైం జరిగిన దానికంటే ఇంకా బెటర్గా ఈసారి జరగడానికి మంచి ఆస్కారం ఉంది. సో మేము ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఉంటే అవి అందరూ తప్పకుండా పాటిస్తారని ఆశిస్తున్నాం. ముఖ్యంగా ఆర్గనైజర్స్ మనం చాలా పెద్ద పెద్ద విగ్రహాలు అనేది అంటే గతంలో చిన్నవి పెట్టారు. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఐడల్స్ పెరిగాయి, సైజులు పెరిగాయి. దానివల్ల మన ట్రాఫిక్ మనకున్న రోడ్స్ వల్ల మనకు కొంచెం ఇబ్బందులు అయితే చూస్తున్నాం, కొన్ని ఇబ్బందులు చూస్తున్నాము. దానికోసమని మేము జనాలకి ముందే ఇంత అడ్వాన్స్గా మీకు ఇన్స్ట్రక్షన్స్ ఈ మీటింగ్ పెట్టడానికి కారణం ఏంటంటే ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో దయచేసి మీరు ముందే వచ్చి లోకల్ పోలీస్ స్టేషన్లో మేము పలానా చోట విగ్రహం పెడుతున్నాము అని మీరు మాకు ఒక ఇంటిమేషన్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. మీరు మాకు ఇంటిమేషన్ ఇచ్చినప్పుడు మీకు ఒక నెంబరింగ్, తర్వాత మీరు ఆ ఐడల్ పెట్టినప్పుడు పండాలు పెట్టినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని కొన్ని జాగ్రత్తలు మేము మీకు ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతి పండాల దగ్గర ఫైర్ ఎక్విప్మెంట్ అనేది ఉండాల్సి ఉంటుంది. ఎలక్ట్రిసిటీ వాళ్ళకి సంబంధించిన ప్రికాషన్స్ కూడా మీరు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా మేము కోరేది ఎప్పుడైతే విగ్రహాలు పెడతారో ముందే మీరు వెళ్ళి చెక్ చేసి ఎక్కడైనా ఏమైనా ల్యాబ్సెస్ ఉంటే వాళ్ళని అలర్ట్ చేయడము. తర్వాత సీసీ కెమెరాలు పెద్ద పెద్ద విగ్రహాల దగ్గర మనము చాలా రోజులు ఎప్పటికప్పుడు హుండీ తీయరు, హుండీ అక్కడే వదిలేస్తారు. కొన్ని వాల్యుబుల్ ఆర్టికల్స్ కూడా అక్కడ ఉన్న దేవుళ్ళకి పెట్టడం ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి అక్కడున్న ఏదైనా దొంగతనాలు కానీ లేకుంటే ఐడల్స్కి ఏదైనా జరగడం కానీ ఇట్లాంటి ఏదైనా జరిగితే చాలా సెన్సిటివ్ మ్యాటర్, రిలీజియస్ మ్యాటర్ చాలా సెన్సిటివ్, దట్టు కదిరి కమ్యూనిటీ సెన్సిటివ్. కాబట్టి సీసీ కెమెరాలు అట్లీస్ట్ 10 feet అబోవ్ ఉన్న విగ్రహాల దగ్గరైనా సీసీ కెమెరాలు ఖచ్చితంగా పెట్టాలి. నైట్ టైమ్స్ ఖచ్చితంగా ఆర్గనైజర్స్ ఎవరో విగ్రహం ఉన్నన్ని రోజులు ప్రతిరోజు నైట్ ఖచ్చితంగా ఎవరో
కేవలం దేవుడి దగ్గర పూజల దగ్గర కాదు, అక్కడ పెట్టే పాటల దగ్గర అక్కడ చేసే ఈ న్యూసెన్స్ వల్ల మనకి ఎక్కువ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి దయవుంచి అక్కడ ఏది కూడా ఇది డివోషనల్ ప్రోగ్రామ్ డివోషనల్గానే జరగాలి, ప్రొవకేటింగ్ థింగ్స్ ఏమి ఉండకూడదు. రికార్డ్ డాన్స్ లాంటివి, ఆర్కెస్ట్రా లాంటివి ఇలాంటివి ఏదైనా పెడుతుంటే ముందే ప్రయర్ పర్మిషన్ అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కువ తాగి మనం తేరు చాలా అంటే ఎంటైర్ ఏపీలోనే బిగ్గెస్ట్ ప్రొసెషన్ మనకి తేరు కదిరిలో జరుగుతుంది. అటువంటి తేరప్పుడు మనం చూద్దామన్నా ఒక్క మనిషి మనకి తాగి కనపడు, అందరూ ఒక్క మనిషి కూడా తాగకుండా కంప్లీట్ భక్తితో ఆ ఈవెంట్ జరుగుతారు. వేరే వినాయక చవితికి వస్తే లాస్ట్ రోజు విపరీతంగా జనాలు తాగి న్యూసెన్స్ చేస్తుంటారు. ఎంత లేట్గా పోతే అంత గొప్పదని ఫీల్ అయ్యి న్యూసెన్స్ చేసి ఎక్కడికక్కడ విగ్రహాలను వదిలేయడము. మేము ఏదన్నా మధ్యలో ఆపి అంటే మధ్యలో మిమ్మల్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఇంకా దేవుడి దగ్గర కాబట్టి మేము గట్టిగా ఏం మాట్లాడలేక మేము సైలెంట్ అయిపోతే విగ్రహాలను ఎక్కడికక్కడ రోడ్లో వదిలేసి మీ ఒక్కరి వల్ల మిగిలిన వెనక ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు పెడుతూ వెహికల్ రిపేర్ వచ్చిందని, మా క్రెయిన్స్ సెట్ అవ్వలేదని, ఆయిల్ అయిపోయిందని, ఇంకా ఇతర కారణాలతో మధ్యలో విగ్రహాలు ఆపుతున్న ఇన్సిడెంట్స్ మనమైతే రెగ్యులర్గా చూస్తున్నాం. లక్కీలీ అవేవి అగ్రవేట్ అవ్వకుండా 5-10 నిమిషాల్లో సర్దుబాటు అవుతున్నాయి కాబట్టి మనకి పీస్ఫుల్గా జరుగుతుంది. దయచేసి ఈసారి అటువంటి పరిస్థితి రాకుండా అడ్వాన్స్ అరేంజ్మెంట్స్ మనకి మన పెద్ద పూజారి గారు ఎప్పుడైతే ముహూర్తం పెడతారో ఆ ముహూర్తం టైంకి ఖచ్చితంగా విగ్రహాలు, లాస్ట్ టైం నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి నేను అబ్జర్వ్ చేసింది, ఇక్కడ ఎప్పటి నుండో ఉన్న ప్రాక్టీస్ మెయిన్ విగ్రహం టెంపుల్ వినాయకుడు రైల్వే గణేష్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుండి విగ్రహాలు స్టార్ట్ అవ్వాలి, అక్కడ నుండి అన్ని కలిపి స్టార్ట్ అవ్వాలి అనేది ఒకటి ప్రాక్టీస్. కానీ లాస్ట్ టైం మనకి ఫ్రైడే రావడంతోనూ ఈ ప్రేయర్స్కి ముస్లిం ప్రేయర్స్కి ఇబ్బంది అవుతుందని మనం ఆఫ్టర్నూన్ నుండి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. ఆఫ్టర్నూన్ 2 గంటలకి 2:30కి 2:40కి టెంపుల్ వినాయకుడు కదిలారు, కానీ ఎక్కడ కూడా మిగిలిన ఎక్కడ కూడా అరేంజ్మెంట్స్ అయితే జరగలేదు. టెంపుల్ వినాయకుడు ఒంటరిగా వెళ్లాల్సి వచ్చింది. అది ఎప్పుడు లేని కొత్త ప్రాక్టీస్ లాస్ట్ టైం అయితే ఒకటి స్టార్ట్ అయింది. అలా కాకుండా ఇన్ అడ్వాన్స్ మనకి ముహూర్తం చెప్తున్నారు కాబట్టి ఆ టైంకి విగ్రహం కదిలించాలి అని తెలిసినప్పుడు ముందే దయవుంచి మీరు దానికి కావాల్సిన ట్రాక్టర్స్ కానీ క్రెయిన్స్ కానీ అరేంజ్ చేసుకుంటే అనుకున్న టైంకి విగ్రహాలు షిఫ్ట్ చేసి అప్పుడు కంబైన్డ్గా ఒక ప్రొసెషన్ లాగా వెళ్ళొచ్చు. లాస్ట్ టైం బ్రేక్ ఇచ్చి ఈ టైమింగ్స్ వల్ల ఒకటి ప్రిపరేషన్స్ అవ్వడం లేదు అని ఒకటి అట్లా బాధపడడం ఇదంతా కరెక్ట్ కాదు. మేము ఎప్పుడూ అప్ టు డేట్ ఆల్రెడీ మీకు చెప్తా ఉంటాం, మీ అన్ని మొత్తం తిరుగుతాం, విగ్రహాలు అన్ని ఏర్పాట్లు కూడా దగ్గర చూస్తూ ఉంటాం. మీకు ఎక్కువ తప్పులు సరి చేసే ప్రయత్నం చేస్తాం. దయచేసి అందరూ మండపాల నిర్వాహకులు కూడా సహకరిస్తే మేము కూడా ప్రశాంతంగా ఈ కార్యక్రమాలు రాసినట్టు అవకాశం ఉంటుంది. తర్వాత బాబు లాస్ట్ ఒక నిమిషం गवर्नमेंट वाले और शहर के बहुत से नौजवान सबको मेरा सलाम। मुझे तेलुगु इतनी प्योर नहीं आती, फिर भी बात करने की कोशिश करूंगा। समझ आएगा तो उर्दू में बोलना। ये विनायक ज्योति की ही मैं समझता हूँ पूरे फेस्टिवल में ये फेस्टिवल बहुत ज्यादा ग्रेट है। हो सकता है दीपावली या उगादि या बड़ी ईद हो, लेकिन दिखने में सबसे बड़ी और सबसे ग्रेट विनायक ज्योति नजर आती है। उसकी वजह क्या है? ये एक ऐसा फेस्टिवल है जिसमें हर डिपार्टमेंट वाला आपकी खिदमत करता है। इस फेस्टिवल की खिदमत में हर डिपार्टमेंट वाला लग जाता है और हर एक ये चाहता है कि ये फेस्टिवल बहुत ही शांति और अमन के साथ गुजर जाए। और जब सारे डिपार्टमेंट वाले इसको हेल्प करने के लिए अपनी हर ड्यूटी निभाने के लिए तैयार रहते हैं, तो हम भी अपने मुस्लिम कम्युनिटी की तरफ से आपको जितना हेल्प चाहिए और जिस तरीके की हेल्प चाहिए हम करने के लिए तैयार हैं। और साथ साथ में और ये भी बात मैं आपको क्लियर कर दूं, आपके इस प्रोग्राम में हमारी मस्जिदों में हमें कोई परेशानी नहीं होगी।
आप जिस वक्त चाहें, जिस दिन चाहें, जैसा चाहें लेके जा सकते हैं। आपको पूरा पूरा हक है। हम इसके लिए हर तरह आपका कोऑपरेट करेंगे। ఇప్పుడే చెప్పారు పెద్దలందరూ, ఇది శాంతి సమావేశం కాదు, ఇది ఒక వినాయక చవితి యొక్క కోఆర్డినేషన్ కమిటీ, సమన్వయ కమిటీ అని చెప్పి బాట్సారి అన్న గారు, అదేవిధంగా మా కన్నల్ నిజాం ఎంపీ, మాజీ ఎంపీ గారు అన్నారు. అదేవిధంగా ఈ వేదికను అలంకరించేటువంటి ప్రస్తుత శాసనసభ్యులు, మనందరి నాయకులు కందికొండ వెంకట ప్రసాద్ గారికి ముందుగా ఆయన శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత ఇది ఆయన ఆధ్వర్యంలో జరిగేటటువంటి మొట్టమొదటి పండుగ కాబట్టి అందరూ ఆయనకు కరతల ధ్వనులతో స్వాగతం పలుకుతూ జరగబో పండుగను సజీవుగా జరుపుకోవడం కోసం మనమందరం కంకణబద్ధులు కావాలని, అదేవిధంగా ఇప్పుడే మౌలానా సమీల్లా గారు చెప్పారు, మేము ఏ రోజు కానీ, ఏ దినం కానీ, ఎప్పుడు కానీ, ఎన్ని రోజులు కానీ ఈ పండుగ చేసుకోవడం కోసంలో మాకు ఎలాంటి అభ్యంతరాలు లేదని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ కదిరి ఒక విషయం చెప్పదలుచుకున్నా, ఎప్పుడో 360 సంవత్సరంలో ఉంటే దాదాపు 364 రోజులు మనం ఏం చేస్తామంటే రే అన్నా అన్నా గరిగెనగింగే అనేది, రే ఉన్నారే హాంగింగిరే అనేది. కరెక్ట్ ఏదో ఒక సందర్భం వచ్చినప్పుడు రే ఉదర్నకోరే ఇదర్నకోరే అనేది ఎందుకు వస్తుంది అనేది నాకు అర్థం కాలే. మేము ఏ రోజు కూడా సంక్రాంతి పండుగ కానీ, లేదా వినాయక చవితి కానీ, లేదా ఏ కార్యక్రమం మన లక్ష్మీ నరసింహస్వామి తేరు కానీ మేము కూడా పోతున్నాం. అదేవిధంగా బక్రీద్ రాని, రంజాన్ రాని, పెద్ద పెద్ద పండుగలు ఏదైనా వచ్చినా కూడా వాళ్ళు కూడా ఈద్ ముబారక్ ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. మన మధ్యలో ఎప్పుడో 1983లో జరిగిన సంఘటన తప్ప ఈ మధ్యలో ఏది ఇప్పుడు దాదాపుగా 30-40 ఏళ్ళు అయినా కూడా ఇంతవరకు ఎటువంటి సంఘటన జరగలేదు. కాబట్టి మనం అందరం ముందు మాదిరి కలిసిమెలిసి అన్నదమ్ముల మాదిరి చేసుకుందాం. మీ కార్యక్రమానికి మేము వస్తాం, మా కార్యక్రమాలు కూడా మీరు రండి, కలిసిమెలిసి అన్యోన్యంగా ఈ పండుగ జరుపుకుందాం. మన ఎమ్మెల్యే గారు ఈ కదిరి పట్టణం మీద ఒక సినిమా ఉంది, శ్రీమంతుడు సినిమా. ఆ సినిమాలో ఏమంటా అంటే ఈ ఊరు నాకు చాలా ఇచ్చింది, ఈ ఊరి కోసం నేను ఏదో ఒకటి ఇవ్వాలా అని. ఈ ఊరి కోసం ఆయన చాలా చేశాడు. ఈ ఊరి ప్రజల బాగోగుల కోసం ఆయన చాలా చేశాడు. ఈ ఊరి మంచి కోసం ఆయన కంకణబద్ధులు అయ్యాడు. కాబట్టి ఆయన అందరూ కుల మతాలకు అతీతంగా సహకరిద్దాం, కదిరి శ్రీమంతుడి పేరు నిలబెడదామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ జై జై భారత్. గౌరవనీయులు మా గౌరవ శాసనసభ్యులు శ్రీ కందికొండ వెంకట ప్రసాద్ అన్న గారికి, మాజీ శాసనసభ్యులు శ్రీ ఎంఎస్ పార్థసారథి అన్న గారికి, మరియు ఎక్స్ఎంపీ నిజాం అన్న గారికి, మౌలానా సమీల్లా సార్ గారికి, మన గౌరవ డిఎస్పీ మేడం గారికి, గౌరవ సిఐ సార్ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి వివిధ శాఖల ప్రతి ఒక్క అధికారికి, మరియు వినాయక భక్త మండపాల సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా 2 మాటలు ముగించేస్తున్నాను. మన పుట్టపర్తి సాయిబాబా గారు ఒక స్లోగన్ చెప్పారు, మతములన్నీ వేరు మార్గము ఒక్కటే, మతములన్నీ వేరు మార్గము ఒక్కటే, దర్శనము వేరు దైవము ఒక్కటే, ఆభరణములు వేరు బంగారం ఒక్కటే, పుష్పములు వేరు పూజ ఒక్కటే అంటారు. మన మతం దయచేసి భిన్నత్వంలో ఏకత్వం ఎక్కడన్నా ఉందా అంటే అది మన పవిత్ర భారతదేశంలోనే ఉంది. ప్రతి ఒక్క ముస్లిం 5 పూటల తన నమాజులో ముద్దాడే నేల ఏదంటే మన ప్రథమాద అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, మేము చనిపోయినప్పటికీ కూడా మమ్మల్ని ఖననం చేసేది కూడా ఈ భూమిని అని చెప్పేసి తెలియజేసుకుంటూ, మనము ఈ భూమాత బిడ్డలము, మనందరం అన్నదమ్ములము, పరస్పరం ఒకరినొకరు గౌరవించుకుంటాము. ఇంతకుముందు మా గౌరవ మాజీ శాసనసభ్యులు శ్రీ ఎంఎస్ పార్థసారథి గారు ఒక మాట అన్నారు, చాలా మంచి మాట. అది మా తాతగారు చెప్పిన మాట. మన మక్కా అలంహావళి మసీదు ఏదైతే తేరు ప్రాంతం ఉందో ఆ మసీదు దాదాపు 750 సంవత్సరాల చరిత్ర కలిగిన మసీదు. అదేవిధంగా ఖాద్రి వృక్షం నుండి ఉద్భవించే స్వయంభూ అయినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కూడా దాదాపు 800 సంవత్సరాల పైచుంటే అని చెప్పి తెలియజేసుకుంటూ, అప్పటి మన ముత్తాతల తాతల గారు కూడా ఒక కట్టుబాటు అనేది పెట్టినారు. రంజాన్ నెల ఏదైనా వస్తే మన దేవస్థానం వారి తరపు నుండి ఆ డబ్బులతో మసీదుకు సున్నం వేయించడం అయితేనేమి, ఎవరైనా
ఉపవాస దీక్ష విరమణ అప్పుడైతే అవి మట్టి పాత్రలు ఇఫ్తార్ కోసము వచ్చేది మన కుమ్మరి సోదరులు ఇటువంటి కట్టుబాట్లు మరియు మన లక్ష్మీ నరసింహస్వామి తేరుకు ఏదైనా మరమ్మతులు ఉంటే అది ముస్లిం కొలిగొప్పని వాళ్ళు ఇరువైపు వాళ్లకు భర్తాలు పంపిస్తారని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా మన లక్ష్మీ నరసింహస్వామికి అంకురార్పణ జరిగేటప్పుడు మన ఆలంకావలి మసీదు నుండి పట్టు వస్త్రాలు తీసుకుని పోయే సాంప్రదాయము అది జరిగిందని చెప్పేసి సభలో మరొకమారు మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఎప్పుడో ఏదో దురదృష్టకర సంఘటనలు జరిగి ఉండవచ్చు, కానీ మా ఊరు ఎంత పవిత్రత అంటే ఒక హిందూ ముస్లింని ఎవరు ఆడిపోతారు అంటే మామ ఇక్కడికి పోవాల్సినంత సంస్కారం ఉన్న ఊరు మందు తెలియజేసుకుంటూ, మనము రాబోయే భావితరాలను కూడా మనం ఆదర్శంగా ఉంటామని చెప్పేసి ఈ సమావేశాన్ని తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొక మారు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం సార్. ప్రజావేదికానికి శిరస్సు వంచి నమస్కారం చేస్తాను. ఉత్సవం అనేటువంటిది వాస్తవంగా అందరికీ లబ్ధి చేకూర్చేటువంటి మానసిక ఆనందం కొంతమందికి, శారీరక ఆనందం కొంతమందికి, ఆర్థిక ఆనందం కూడా కొంతమందికి, ఇలా రకరకాలుగా ప్రయోజనాలు ఉంటాయి. ఉత్సవం అనేది ఏదో మహారాజులు కానీ దేవస్థానాలు కానీ ఏదో వాళ్ళ యొక్క గొప్పతనం కోసం చేయరు. దాని ద్వారా మనీ సర్క్యులేషన్ జరుగుతుంది. పేదవారి దగ్గర నుంచి డబ్బు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర రకరకాలైనటువంటి వ్యాపారాలు జరుగుతాయి. అందరికీ పండ్లు దొరుకుతాయి, పేదవానికి పట్టెడు అన్నం దొరుకుతుంది. ఆ కాలంలో అంతా కూడా విగ్రహాలు చేసేటువంటి వాళ్ళకి అందించేటువంటి వాళ్ళకి రకరకాలైనటువంటి యొక్క మనీ సర్క్యులేషన్ జరిగి సమాజంలో ఒక మంచి జరుగుతుంది. కాబట్టి ఉత్సవానికి ఇప్పటి నుంచి కాదు, మన యొక్క ధర్మశాస్త్రంలో అనేక సంవత్సరాలుగా మనం చూస్తున్నాం. రథోత్సవం ఇంతకుముందు డిఎస్పీ గారు చెప్పారు. యావత్తు ఆంధ్రప్రదేశ్లోనే కాదు, నాకు తెలిసి ప్రపంచంలో కూడా అంత ఉత్సాహంగా నంబర్ ఎక్కువ రావచ్చు. ఈ రోజు చూస్తే అక్కడ ఉండేటువంటి యొక్క జగన్నాథ రథ దానికి ఇంకా ఎక్కువ మంది రావచ్చు, కానీ ఉత్సాహం మాత్రం నేను మనసా వాచా చెప్పగలుగుతున్నా. కదిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి సమానమైనటువంటిది నేను ఇంతవరకు చూడలేదని మాత్రం నేను ఎప్పుడు కూడా చెప్పగలను. అటువంటి ఉత్సాహంతో జరుగుతుంది. అలాగే ఇక్కడ గణేష ఉత్సవం కూడా 1981లో ప్రారంభమైనప్పుడు చిన్నగా ప్రారంభమై ఈ రోజు దాదాపుగా వందలాది విగ్రహాలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. అందరూ మనం కలుస్తున్నాం. చాలా సందర్భాల్లో ముస్లిం సోదరులు కూడా వాళ్ళ యొక్క మసీద్ దగ్గర అక్కడ ఉండి మనకందరికీ కూడా ఆహార పానీయాలు కానివ్వండి, డ్రింక్స్ కానీ ఇచ్చి మనల్ని గౌరవిస్తున్నాం. మనం కూడా అక్కడ ఉండేటువంటి మసీద్ దగ్గరికి వెళ్ళి ఒక టెంకాయను మనం ఇచ్చి చక్కెరని అక్కడ ఇచ్చేసేసి మనం గౌరవిస్తున్నాం. ఇది మనకు మొత్తం స్వామి యొక్క నరసింహస్వామి యొక్క పేరులో కూడా ఆనవాయితీగా అక్కడ ఉండేటువంటి యొక్క మసీదుకి రూపాయి పావలా చెల్లించడం అనేది ఉంది. అలాగే నానాల సందర్భంలో కూడా వాళ్ళు దేవస్థానాన్ని చెల్లిస్తున్నారు. ఇది మనం పెట్టినది కాదండి. ఎప్పుడో నాకు తెలిసినంత వరకు ఆయన ధర్మరాజు గారు అని చెప్పేసి ఆయన ఉండేటువంటి వాళ్ళు, కోట పుల్లయ్య గారు ఉండేటువంటి వాళ్ళు, ఆ రోజు కూడా ఇలాంటి సమస్య వచ్చి వకీలాన్ని నిలిచిపోతే ఆ రోజు తాత్కాలికంగా మొత్తం కోర్టు ఎక్కడ కానీ దేవస్థాన విగ్రహాల ఊరేగింపులు అక్కడ చెప్పకూడదనే తీర్పు జస్టిస్ విజయకుల్లా గారు ఇచ్చారు. దాన్ని మనం అందరం కూడా పాటిస్తున్నాం. మధ్యలో ఉన్న చిన్న చిన్న ఏర్పాట్లు కూడా మనం చూసుకుంటూ ఉన్నాం. కాబట్టి నేను ఉత్సవం అనేటువంటిది కేవలం వ్యక్తిగతంగా కాకుండా సామాజికంగా మన యొక్క పట్టణానికే ఒక శోభాయమానమే కాకుండా గొప్పగా జరుగుతుంది. కాబట్టి కొన్ని సర్దుబాట్లు ఎక్కడ చేయాల్సి వచ్చినా, అది అడ్మినిస్ట్రేషన్ తరఫున చేయాల్సి వచ్చినా, మనలో మనం ఏదైనా చేసుకోవాల్సి వచ్చినా కూడా వాటన్నింటినీ తీసుకుని ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ ఇప్పటిదాకా అంటే నేను ఇంతకు నాగేంద్ర గారు కూడా మళ్ళా చెప్తున్నా, పీస్ కమిటీ మీటింగ్ కాదండి, ఇది కేవలం సమన్వయ కమిటీ మీటింగ్. దాన్ని ఆ రోజు నిజాంగానే ప్రతిపాదించారు. అశాంతి ఉంటే కదా శాంతికి సంబంధించిన మీటింగ్. 23 నుంచి ఇప్పుడు దాకా అశాంతి లేనప్పుడు దీన్ని అశాంతి కోసం శాంతి కమిటీని ఎందుకు పెట్టారు? ఈ శాంతి కమిటీనే కాదు, సమన్వయ కమిటీ. ఉత్సవం ఎలా జరగాలి, ఉత్సవం ఏ విధంగా వెళ్ళాలి అనేటువంటి సమన్వయ కమిటీ తప్ప దీనికి శాంతి కమిటీ అనేటువంటి పేరు అనవసరం అనేటువంటి విషయాన్ని మరొకసారి నేను కూడా ప్రతిపాదిస్తున్నా. ఒక్కసారి అందరం కూడా ఆలోచన చేసుకుని, ఇప్పుడే ప్రసాద్ గారు కూడా అడిగారు ఏమైనా అవకాశం ఉందా అని. దురదృష్టవశాత్తు మనం గతంలో 5 రోజుల నుంచి ఫస్ట్ లో మనము 5 రోజుల నుంచి మనం అనేక సందర్భాల్లో పెట్టుకుంటూ వచ్చాం. అంతకుముందు ఒకసారి 7 రోజులు కూడా మనం పెట్టాం, అదేదో శుక్రవారం వచ్చిందని. అయితే అప్పుడు మత పెద్దలు వచ్చేసి, అయ్యా శుక్రవారం అయిన తర్వాత మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, మీరు నిరభ్యంతరంగా చేసుకోవచ్చని ముస్లిం మత పెద్దలు పెట్టిన తర్వాత మనం శుక్రవారాన్ని కూడా ఏ రోజు మనం పరిగణలోకి తీసుకోవాలి, అందరూ కామన్ గా వెళ్ళిపోతూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ కేవలం
మేనేజ్మెంట్ దృష్ట్యా డిఎస్పీ గారు కానివ్వండి, ఇంతకుముందు సిఏ గారు కూడా ప్రసాద్ ఎమ్మెల్యే గారు అడిగారు. 5 రోజులు వాళ్ళకు ఉండేటువంటి ఫోర్స్, ఈ జిల్లాలో ఉండేటువంటి ఫోర్స్ 7వ రోజులు అనేటువంటిది హిందూపూర్లో ఉంది, 9 రోజులు అనేటువంటిది ధర్మవరం పెనుగొండలో ఉంది. కాబట్టి 5 రోజులని వాళ్ళు అడుగుతున్నారు. దాని మీద మనందరూ కూడా సహకరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేదా అది మళ్ళీ మనం మాట్లాడేసుకుని ఏదైనా అవకాశం ఉంటే మాత్రం దయచేసి ఏం లేదు. ఇప్పుడు ఏమవుతుందంటే చిన్న విగ్రహం ఉండే చోట వాళ్ళు ఏదో తక్కువ ఖర్చు పెట్టుకుని 50,000 60,000 ఖర్చు పెట్టుకుంటారు. పెద్ద పెద్ద విగ్రహాల దగ్గర వాళ్ళంతటి వాళ్ళు ఉత్సాహంగా ఒకసారి డొనేషన్స్ పోయినటువంటి వాళ్ళు అక్కడ జరిగితే ఉత్సాహం చేసి వాళ్ళు లక్షల రూపాయలు కూడా ఈ రోజు ఖర్చు పెడుతున్నారు. ఒక రకంగా అంటే అంత పెద్ద మొత్తం సమాజంలో డిస్ట్రిబ్యూట్ అవుతుంది. 5 రోజుల బదులు 7 రోజులు అంటే కొంత బర్డన్ అయినా కూడా చేసుకునేకి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఏ మాత్రం అవకాశం ఉన్నా మా రిక్వెస్ట్ ఏంటంటే బయట నుంచి ఫోర్స్ తెచ్చే అవకాశం ఉన్నా ఇంకేదైనా ఉన్నా కూడా 7 రోజులు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. దాని మీద మీరు గణేష్ ఉత్సవ సమన్వయ కమిటీ సమావేశానికి హాజరైనటువంటి అధికారులకి, నాతోటి సంవత్సరాలకి, ఇచ్చేసినటువంటి మత పెద్దలకి, ఆర్థికేయులకి పేరు నమస్కారాలు. అదేవిధంగా విచ్చేసినటువంటి యువకులు ఉత్సవ కమిటీ వారు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా అభినందనలు, శుభాభినందనలు. మనం ప్రతి సంవత్సరం కూడా ఒక ప్రాక్టీస్ కింద పెట్టుకొని చేసుకుంటూ పోతున్నాం. పిల్లలు ఇప్పుడే ఉత్సవ కమిటీ మండపాలు పెట్టే వాళ్ళు ఎంతమంది వచ్చినారు తెలియదు. ఎంత మండపాలు పెట్టే వాళ్ళు ఎంతమంది వచ్చినారు? ఈ మండపాలు మీరు నిర్వహిస్తారు కదా, ఇప్పుడు చేతులు ఎత్తిన వాళ్ళు ఎవరికి 5 రోజులు కదా, ఎవరికి 7 రోజులు ఆలోచించలేదా? మామూలుగా వినాయక చవితి అంటేనే కొత్త ఉత్సాహాన్ని నింపేటువంటి పండుగ. ఇది కులానికి మతానికి కావాలి. మామూలుగా చిన్నారులందరూ కూడా దీపావళి పండుగ ఉత్సాహం చేసుకుంటే, గణేష్ నిమజ్జనం, గణేష్ ఉత్సవం అనేది, గణేష్ పండుగ అనేది యువతులు పెద్ద ఎత్తున ఆదరించేటువంటి పండుగ, అభిమానించేటువంటి పండుగ, ఆచరించేటువంటి పండుగ. ఇది ఒక మత సాంప్రదాయంతో కులాలను అంటగట్టిన పనికి సభోగాలని నేనైతే బలంగా నమ్ముతాను. ఇప్పుడు 2-3 ఇష్యూస్ ఉన్నాయి. ఇందాక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ గురించి చెబుతాను. మీ అందరికీ కదిరివాసులందరికీ కూడా ఒక మంచి వార్త చెప్తాను. ఒక సంవత్సరం నెక్స్ట్ వినాయక చవితి మీరు ఎక్కడ కూడా కరెంటు గురించి ప్రస్తావించినటువంటి పరిస్థితుల్లోనే ఉత్సవాలు జరగబోతున్నాయి. ఎక్కడ కరెంటు సీకులు మీకు అడ్డం ఉండవు. ఆగస్టులో చెప్తున్నాం, 24 ఆగస్టు, 25 ఆగస్టు కల్లా మీకు ఎక్కడ కదిరి పట్టణంలో వినాయక చవితి కావచ్చు, లేదంటే నరసింహస్వామి ఉత్సవాలకు కావచ్చు, లేదా ఇతరత్ర కారణాలకు కావచ్చు, కరెంటు తీగలు అడ్డు లేకుండా ఉంటాయి. కరెంటు కోతలు అనేది ఉత్సవాల సందర్భంగా ఉండవని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మా ప్రభుత్వం తరఫున మీకు మాటిస్తాం. ఇది అందరికీ మంచి చేసేటువంటి కార్యక్రమం కాబట్టి వేదిక మీద నుంచి చెప్తున్నాను. ఇక రెండోది, మనం ఎన్ని విగ్రహాల వల్ల అనే దాని మీద, ఇది గతంలో కొంతమంది అవుట్డేటెడ్ పొలిటీషియన్స్, వాళ్ళకి ప్రజల్లో పండవారం ఉండదు, అరుగుల మీద పండవారం ఉండేది. వినాయక చవితి వస్తానే ఏదో ఒకటి అరుగుల మీద కూర్చొని మాట్లాడేసి రెచ్చగొట్టే దూరంతో కార్యక్రమాలు చేస్తూ ఉంటే దానికి ఫుల్ స్టాప్ పెట్టాలని ఇందాక సోదరుడు చెప్పినాడు. మా ఎమ్మెల్యే చేస్తున్నటువంటి మొట్టమొదటి కాదు ఆయన, నేను ఎమ్మెల్యేగా గతంలో కూడా చేసిన, ఆ రోజున పూలు తెచ్చుకొని వినాయక చవితి నిర్వహించిన. వినాయక చవితి వస్తానే ఏదో ఒకటి అరుగుల మీద కూర్చొని మాట్లాడేసి రెచ్చగొట్టే దూరంతో కార్యక్రమాలు చేస్తూ ఉంటే దానికి ఫుల్ స్టాప్ పెట్టాలని ఇందాక సోదరుడు చెప్పినాడు. మా ఎమ్మెల్యే చేస్తున్నటువంటి మొట్టమొదటి కాదు ఆయన, నేను ఎమ్మెల్యేగా గతంలో కూడా చేసిన, ఆ రోజున పూలు తెచ్చుకొని వినాయక చవితి నిర్వహించిన. ఊళ్ళని తిట్టు తినేటారు, అది భారతంలో కూడా చూసినాడు. కానీ భారతంగా తిట్టుకోలేదు, నాకెప్పుడు తీసుకునేది. ఆ రోజు నేను తీసుకునే నిర్ణయం ఫలితమే ఈ రోజు 4 విగ్రహాలు అయినా కానీ వాళ్ళ నడుపులో జిల్లా అధికారులు గతంలో మా ప్రభుత్వం వచ్చినప్పుడు మొదటిగా పరిష్కరించడం. అదే పెద్ద నిర్మాణాత్మకమైనటువంటి నిర్ణయం కాకపోయినా కూడా
సంచలనమైనటువంటి సున్నితమైనటువంటి నిర్ణయం కాబట్టి హైయెస్ట్ లెవెల్ ఆఫ్ అథారిటీ ద డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నిర్ణయం చేయబడింది. అది కూడా చాలా అతి కష్టం మీద 1, 3 సార్లు 4 సార్లు ఆ రోజు ఉన్నటువంటి ఎస్పీ రాజశేఖర్ బాబు గారు ఇదివరకు మేము చెప్పిన దాన్ని కూడా చొరవ తీసుకుని అందరినీ కూడా కలిసిమెలిసి చేసుకునేటువంటి కార్యక్రమం. ఈరోజు కూడా మా మనసులో అయినా వాళ్ళ మనసులో అయినా కూడా దీని మీద ఎక్కడా నిబంధనలు కానీ ఏదైతే కోపతాపాలు కానీ ఎవరికి లేవు. ఇక్కడ అనవసరంగా దీన్ని ఒక ఇష్యూ కింద మనమే టేకప్ చేస్తాం, దీన్ని వదిలేస్తారు. మౌలానా గారికి కూడా చెప్తారు, ఇదే పెద్ద ఇష్యూ గారు లేదంటే ఊళ్ళో దీని మీద పెద్ద చర్చ జరగడానికి మన జీవితాల్లో మార్పు వచ్చేటువంటి నిర్ణయాలు కాదు ఇది. పిల్లలు ఏదో చేసుకుంటారు అట్లని చెప్పేసి మనం కట్టుబాటు పెద్దలు చేయకపోతే కూడా విచ్చలవిడితనం వస్తుంది కాబట్టి మనం అందరం కూర్చొని కట్టుబాటు చేస్తూ పోతున్నాం. ఏదైనా ఊరికి మంచి జరిగేటువంటి ఊళ్ళో మంచి వాతావరణం ఉండేటువంటి నిర్ణయాలే మేమందరం కూడా కలిసికట్టుగా తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాదు అధికారులకు కూడా వాళ్ళకు ఒక కంఫర్ట్ జోన్ ఇస్తాను. మీ కన్వీనియన్స్ లెవెల్ ఏది అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే వాళ్ళు 5 days అంటున్నారు, కానీ యువకుల్లో ఏమో 7 days అంటున్నారు. రెండింటి మధ్యలో ఒక క్లాష్ ఉంది. ఈ రోజు సాయంత్రం రేపు మేమందరం కూర్చొని మాట్లాడుకొని పిల్లల మనసు ఎరిగి మీ మనసు ఎరిగిన రీతిలోనే మేమందరినీ వాళ్ళని సమన్వయం చేసుకుని, ఎందుకంటే ఇక్కడ ఉన్నారు కానీ పాపం వాళ్ళకు కూడా కొన్ని బ్యారియర్స్ ఉంటాయి. కొద్ది వరకే వాళ్ళ ఆలోచన విధానం ఉంటుంది. ఎందుకంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఖచ్చితంగా ఎస్పీ గారితో కలెక్టర్ గారితో మాట్లాడే మీ అందరి ఆలోచనల మేరకు నిర్ణయాలు ఉంటాయి, మిమ్మల్ని అందరినీ సంతోషపెట్టి నిర్ణయాలు అవుతాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. అంతేకాకుండా పిల్లలు డిఎస్పీ గారు చెప్పినారు, నేను గతంలో ఇంటికి పిలిపించుకొని పదే ఉత్సవ మండపాలు చెప్పేవారు. అంతా కదంతా చూడండి రంజాన్ రోజు బాగా ఎంత పవిత్రంగా ఉంటారు, మీరు కూడా నేర్చుకుంటారా దేవుడు పిలిచిపోతాం అంతా అలర్ట్ చేస్తారు, చేయండి. ఒక రోజు 24 వస్తుంది కాదు, 45 గంటల ముందు మనుషాలను బద్దం అని చెప్పేసి వార్తా చేసుకునే పండుగ కానీ అల్లరి చేసే పండుగ కాదు. అల్లరి అనేది సంతోషంలో భాగంగా అల్లరి ఉండాలి కానీ కేవలం అల్లరే మనము ప్రాధాన్యత తీసుకుని చేసేటువంటి పండుగ కాదని యువకులు ప్రత్యేకించి నేర్చుకోవాలి. ఎందుకంటే మీరు ఉండేటువంటి ఉత్సాహం అనేది ఆ రోజు మీకు ఉండే సంతోషాన్ని సంతోషంలో భాగంగా అల్లరి ఉండాలి కానీ కేవలం అల్లరే మనము ప్రాధాన్యత తీసుకుని చేసేటువంటి పండుగ కాదని యువకులు ప్రత్యేకించి నేర్చుకోవాలి. ఎందుకంటే మీరు ఉండేటువంటి ఉత్సాహం అనేది ఆ రోజు మీకు ఉండే సంతోషాన్ని మీకు ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్స్ ని డెమాన్స్ట్రేట్ చేసేటువంటి వేదిక లేదు కాబట్టి మీరు ఆ స్థాయిలో అలా చేయాలనుకుంటారు. అది తప్పు కాదు, ఆ వయసులో అది ఉంటుంది. ఆ వయసులో మీరు నేర్చుకోవాల్సింది ఏమంటే సమాజం మన ఉత్సాహాన్ని కానీ మన సంతోషాన్ని కానీ మన ఆనందాన్ని కానీ పంచుకునే విధంగా ఉండాలి కానీ తుంచుకునే విధంగా ఉండకూడదు, లేదా అసహించుకునే విధంగా ఉండకూడదు అని వేదిక నుంచి యువకులు వచ్చినటువంటి అందరికీ కూడా అప్పీల్ చేస్తున్నాను. ఇక్కడికి రానటువంటి వినాయక ఉత్సవంలో పాల్గొనేటువంటి ప్రతి యువకులు కూడా అప్పీల్ చేస్తున్నాము. కదిరి నియోజకవర్గంలో కదిరి విగ్రహ ఉత్సవాల సందర్భంగా వినాయక ఉత్సవాల సందర్భంగా తాగడం అనేది మద్యం అనేది లేకుండా చూసేటువంటి బాధ్యత ఇక్కడ వచ్చిన వాళ్ళతో సహా మాతో సహా ప్రతి ఒక్కరు తీసుకోమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నారు. అది మనందరినీ కూడా సమాజానికి దూరంగా నెట్టేస్తాం. ఆ ఇంటాక్సికేషన్ లో మనం చేసే చిన్న చిన్న విమర్శలు కావచ్చు, చిన్న చిన్న తప్పిదాలు కావచ్చు, మన సమాజానికి పెనుముప్పుగా ఉండేటువంటి పరిస్థితులకి పోయే ప్రమాదం ఉంది. కాబట్టి మనందరినీ కూడా బహిరంగంగా మద్యం సేవించి అల్లరి చేయడం కానీ ఉత్సవాల్లో పాల్గొనడం కానీ నిషేధించమని చెప్పేసి కూడా పోలీసు వారికి చెప్తూ ఉన్నారు. గట్టిగా టఫ్ గానే యాక్ట్ చేయండి. మద్యం ఎవరైనా కూడా ఉంటే, లేదంటే 48 hours బిఫోర్ మీరు షాప్ ఎవరైనా తీసినా మద్యం అమ్మినా కూడా కన్స్యూమ్ చేసినా కూడా కొద్దిగా వాళ్ళ డీటెయిల్ చేయండి. ఎవరైనా మద్యం బాబు సాయంత్రాలు చూసినా కూడా 48 hours బిఫోర్ నుంచే స్టేషన్ లో కూర్చోబెట్టుకోండి. కొంచెం భయం వస్తుంది, ఆ రోజున ఇబ్బందికరంగా ఉండదు. మరి ఈ రోజున మీకు అందరికీ కూడా ఒకటే చెప్తాను, వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ఒకటే విరమించుకుంటాను. నిజాంబాయి చెప్పినాడు, మేమందరం కలిసింది ఎప్పుడు జరుగుతామో మనం అందరం కలిసే చేస్తాం. ఎవరు మనం వేరే ఏం లేవు. ఇప్పుడు కూడా కొద్ది దూరం మీరు నడుస్తాం, కొద్ది దూరం మేము నడుస్తాం, కొద్ది దూరం పార్టీ ఒక పార్టీ నడుస్తుంది, రెండో కొంచెం దూరం ఇంకో పార్టీ నడుస్తుంది, ఇంకో చోట అందరం కలిసి కూర్చుంటాం. రెండాలుగా మనకు దాని నుంచి వచ్చే రాజకీయ ప్రయోజనాలు ఏముండవు. కొద్దిమంది ఎవరో గతంలో 4 సంవత్సరాలు 5 సంవత్సరాల క్రింద బడవాల విజయానికి కొని రాజకీయాలు చేసుకోవడానికి బడవాలు లేకుండా అయింది. కానీ మనందరికీ రాజకీయంగా బడవాలం లేకుండా పోలేదు. ప్రజలకైతే సంతోషాన్ని మిగిల్చినామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఆ రకమైన భయాన్ని ఈ ఊళ్ళో అవసరం లేదు. ఎందుకంటే ఈ ఊళ్ళో ఉండేటువంటి అందం ఏమంటే ఏదైనా లిటిగేషన్ చేసుకుంటారేమో కానీ ఎవరు ముంచేసేటువంటి కార్యక్రమం
ఎవరికైనా కష్టం వస్తే మాత్రము అందరూ కూడా రేపు బాబు తక్లీఫ్ మేరే లేదా ఆ కష్టంలో ఉన్నాడు అనుకునేటువంటి గుణం ఉండేటువంటి నియోజకవర్గం ఏదైనా జిల్లాలో ఉందంటే అది కలిగి నియోజకవర్గం. కాబట్టి ఆ గుణాన్ని మనం మరింత పెంపొందించుకుందాం. మనం అందరం కూడా కలిసిమెలిసి కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. అధికారులకు కూడా చెప్తున్నా, డోంట్ కన్ఫైన్ ఆర్ కన్క్లూడ్ బై 5 days. మళ్ళీ డిబేట్ పెట్టుకుందాం. 1 2 days లో జిల్లా అధికారులతో కూడా మాట్లాడదాం, సంప్రదిద్దాం. పిల్లల ఆలోచనకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునేటువంటి ఆలోచనతో ముందుకు పోదామని చెప్పేసి కూడా పిలుపునిస్తూ మరొకసారి ఇచ్చేసి సమయాన్ని ఇచ్చేసి వాళ్ళ వంతు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏదో సామాజిక బాధ్యత కింద